మనం ఆర్ నారాయణమూర్తి గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆయన ఎన్నో పాటలు పాడిండు, ఎన్నో సినిమాలలో వేసిండు. ఆర్ నారాయణమూర్తి అంటే ఒకప్పుడే కాదు ఇప్పటికి కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆర్ నారాయణమూర్తి వస్తుండు, ఆయన పాట అందుకుంటుండు, ఆయన సినిమా వస్తుందంటే అప్పట్లో జనాలందరూ ఎగవాడి పోయేటోళ్ళు. నేను కూడా పోయినా చిన్నప్పుడు సినిమాలకి అంతేలే. ఆయన పాటలు వింటేనే మనకి ఇట్లా వైబ్రేషన్స్ ఇట్లా వస్తాయి, ఇట్లా మనం ఇంటి మీదకి. ఎర్ర సైన్యం గాని, గంగమ్మ జాతర, అమ్మ మీద ఒట్టు, మంచి సినిమాలు ఉన్నాయి అప్పట్లో. మంచి సినిమాలు ఆ సినిమాలు వచ్చినప్పుడు మా నాన్న ఆర్ నారాయణమూర్తి ఫ్యాన్ ఉండే అప్పట్లో. నన్ను తోలుకపోతుండే ఇక సినిమాకు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చలో అని తీసుకొని పోతుండే. ఆ పాటలు వింటుంటే అప్పట్లో నేను. మరి ఆర్ నారాయణమూర్తిని తలుచుకొని ఒక పాట పాడుకుందాం శైలే. ఎర్రజెండని ఎత్తుకుందాం ఒకసారి. ఎత్తుకుందాం. ఎర్రజెండ జెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో, ఎర్రజెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో, ఎర్రజెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో, పేదల పాలిటెన్నీయలో మరి పెన్నిది జెండ నీయలో, ఎర్రజెండ నీయలో ఎర్రనిది జెండ నీయలో, తూర్పు దిక్కు నెన్నీయలో మరి సూర్యుడు పొడిసిండ నీయలో, ప్రజల కొరకు నెన్నీయలో మన అన్నలు ఒదిగారనీయలో, ఎర్రజెండ నీయలో ఎర్రని నీ జెండ నీయలో, ఎర్రజెండ నీయలో మరి ఎర్రని నీ జెండ నీయలో.